హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్ హంటర్. ఈరోజు అయితే ఒక బెస్ట్ వీడియో అండి. పచ్చి కొబ్బరితో పచ్చడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనకి కావాల్సింది వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొబ్బరి తరుగు. ఇక్కడ వెల్లుల్లి మనం ఎంత తీసుకుంటే కొబ్బరి కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరిని మనము మిక్సీ పట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, అలాగే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంగువ ఒక మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా రెట్టింపు చేస్తుంది. సో దీన్ని బాగా దోరగా వేయించుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. మనం పచ్చి కొబ్బరిలో ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేస్తున్నాం కదా, సో ఇక్కడ కొద్దిగా చూసి సాల్ట్ అయితే వేసేసుకోండి. దీన్ని బాగా ఈవెన్గా ముక్క అనేది మగ్గేలాగా చేసేసుకోవాలండి. మనకి ముక్క మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పూర్తి పేస్ట్ లాగా పట్టుకోకూడదు. దీన్ని వేసి చిన్న మంట మీద ఒక 2 minutes మనము మగ్గించుకున్నామంటే మనకు పచ్చి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఇల్లంతా స్మెల్కే మంచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎర్రపప్పులోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మీరు ఒక్క ముద్ద తినే దగ్గర కనీసం 4 ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. మనకు వీడియో అయితే ఇదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండ్ బెస్ట్ రెసిపీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాను. తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.